శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 30 జూన్ 2024 నుంచి 6 జూలై 2024 వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు: మేషంలో కుజుడు, వృషభంలో గురుగారు, అలాగే మిథునంలో రవి శుక్రులు, కర్కాటకంలో బుధుడు, కన్యలో కేతువు, కుంభంలో శనిగారు, రాహు చంద్రులు ఇద్దరు మీనరాశిలో. వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి మారి ఉన్నది కర్కాటక రాశిలోకి. అయితే గ్రహ సమ్మేళనాల యొక్క విశేషాంశాలు ఏవి అని పరిశీలించగా, శుక్ర రవులిద్దరూ కూడా కలయిక జరుగుతూ ఉన్నది మిథున రాశిలో. ఇది శుక్రమూఢమిగా తెలియజెప్పుకుంటాము. అయితే శుభకార్యాలు చేసుకోవడానికి, అంటే కొత్తగా పెళ్ళిళ్ళు పేరంటాలు అలాంటివి చేసుకోవడానికి కొంచెం నిషేధం అన్నమాట. శుక్ర బలం తక్కువగా ఉంటుంది కాబట్టి. శుక్రుడు అస్తంగతుడై ఉన్న కారణం చేత ఈ వారం రోజుల కాలము కూడా శుక్ర రవుల కలయిక ఉంటూ ఉన్న కారణం చేత శుక్రుని యొక్క బలము ఎవరి జాతకంలో అయితే తక్కువగా ఉందో వారికి కొంచెం బలం తక్కువగానే ఉంది అని చెప్పచ్చు. అంటే గోచారంలోనూ బలం తక్కువగా కనిపిస్తోంది. కాబట్టి ఈ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాలు చదువుకోవడం చాలా చాలా మంచిది. అమ్మవారి పూజ చాలా చాలా మంచిది. అలాగే చంద్ర రాహువుల కలయిక ఇది మానసిక వేదననిస్తూ ఉంటుంది, అపోహలకి దారి తీస్తూ ఉంటుంది. మానసికంగా నిలకడ లేకుండా అస్థిమితమైన ఆలోచనలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. వీటిని నిరోధించుకోవాలి అంటే గురుగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, అలాగే దుర్గామ్మ వారిని పూజ చేయడము లేదా స్మరించుకోవడము చాలా చాలా మంచిది. ఇక వారాంతంలోనికి వెళ్ళేటప్పటికీ చంద్రబుధుల కలయిక జరుగుతోంది. వీరిద్దరికీ పడదు. వాళ్ళిద్దరూ శత్రువుల కింద లెక్క ఆస్ట్రాలాజికల్గా చెప్పాలంటే. కానీ చంద్రుని యొక్క కుమారుడే బుధుడు మైథలాజికల్గా తీసుకుంటే. కాబట్టి చంద్రుడికి ఎవరితోనూ వైరం ఉండని కారణం చేత తన కుమారుడే కాబట్టి బుధునితో చంద్రుని యొక్క స్థితి బాగానే ఉంటుంది. అయితే బుధుడు మటుకు చంద్రునితో వైరం ఉంది అని అనుకుంటూ ఉంటాడు. ఈ యొక్క వ్యతిరేకతలు తగ్గిపోవాలి, మానసికమైన ఆలోచనల మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ వ్యతిరేకతలన్నీ పోయి చక్కటి బలకరమైన ఆలోచనలు ఉండాలి అంటే లక్ష్మీ అమ్మవారి పూజ అవసరం. వెరసి ఈ వారం అంతా కూడా ముఖ్యంగా అమ్మవారి పూజకే ప్రాధాన్యత ఎక్కువగా కనబడుతూ ఉంది గ్రహస్థితుల యొక్క కలయికల చేత. కాబట్టి ప్రతి రాశి వారు కూడా ఖచ్చితంగా అమ్మవారిని పూజించండి. ఇక శనిగారి యొక్క దృష్టి కుజుడి మీద పడుతూ ఉంది. ఇది రాజకీయాల పరంగా కానీ, వైద్య పరంగా కానీ, రోడ్డు ప్రమాదాల పరంగా కానీ, కోర్టు కేసుల పరంగా కానీ, అలాగే ఆస్తి తగాదాల పరంగా కానీ అంత మంచిది కానీ గ్రహస్థితి. కాబట్టి ఈ అంశాలు ఎవరికైతే ఇప్పుడు జరుగుతూ ఉన్నాయో వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా చాలా మంచిది. వీలైనంత వరకు వాయిదా వేసుకోవడం చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే గురువు యొక్క దృష్టి కేతువు మీద పడుతూ ఉన్న కారణం చేత ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. ఇది దాదాపుగా అన్ని రాసుల వారికి అలాగే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ వారం అంతా ఆధ్యాత్మిక చింతన బాగుంటుంది. అమ్మవారి పూజలు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రాలు పారాయణ చేసుకున్నందువల్ల, హనుమాన్ చాలీసాలు చదువుకున్నందువల్ల కూడా చాలా చాలా ప్రయోజనాలు ఉండి ప్రజలకి మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, సింహరాశి సింహరాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా అనుకూలతల కన్నా అననుకూలతలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక్క లాభస్థానంలో శుక్ర రవిల యొక్క స్థితి బాగుంది. అంటే మీ మనస్సంకల్పం బాగుంటుంది, మీరు చేసే కృషి బాగుంటుంది, పట్టుదల ఉంది. ప్రయోజనాలని ఆశించేటప్పుడు మీరు తగిన కృషి చేసే ప్రయోజనాన్ని ఆశిస్తారు. ఇది మీకు ఊహించని విధంగా సంతోషాన్ని ఇస్తుంది. మరి మిగతా అన్ని గ్రహాల విషయంలో అన్ని హౌసెస్ కూడా కాస్త అసంతృప్తిగా ఉన్నాయి.
మాట విషయంలో జాగ్రత్తగా మాట్లాడండి. కుటుంబంలో ఐకమత్యం తగ్గే విధంగా కనిపిస్తోంది. మీ కృషి వల్ల పెరుగుతుంది. కాబట్టి ఓర్పుగా మీ కుటుంబాన్ని ఒక తాటి మీద పెట్టుకోవాల్సిందిగా సూచన. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బావున్నాయి. రాజకీయ పరంగా బావుంది. కానీ స్థిర చరాస్తుల వృద్ధి విషయంలో ఇంకా కష్టపడాలి. ఇప్పుడు సమయం కాదు. కొద్ది రోజులు ఈ పనులు వాయిదా వేయడం చాలా చాలా మంచిది. అలాగే దూర ప్రయాణాల విషయంలో గూడా కొంచెం ఎదురు దెబ్బలు కనిపిస్తున్నాయి. వెళ్ళే పని అవుతుందా? అవ్వదా? అనేటటువంటి సందేహాలు బాగా ఉంటాయి. అలాగే ఉద్యోగం విషయంలో పై అధికారుల యొక్క మందలింపులు ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. ఎవరైనా మీ మీద బురద జల్లడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎక్కడ దొరుకుతారా అని. ప్రతి విషయములోనూ ఆచితూచి వ్యవహరిస్తూ ఉండండి. స్త్రీల విషయంలోనూ అంతే. విద్యార్థులు గూడా ఎక్కువగా కష్టపడి చదవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కష్టం తప్పట్లేదు. రాజకీయ నాయకుల విషయంలో కొంత సంతృప్తి కనబడుతూ ఉంటుంది. అయితే కోర్టు కేసుల విషయంలో మటుకు కొద్దిగా మీరు వాయిదాలు వేసుకోవడం చాలా మంచిది. ఇక వివాహం కావాల్సి ఉన్న వారికి వివాహం జరగడం కాస్త ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కుదరడం గూడా ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అయితే మీరు పట్టుదలగా మీ సంబంధాలు చూసుకోవడంలో మటుకు ఎక్కడ విరామం ఇవ్వద్దు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి వ్యయస్థానంలోకొచ్చి కాస్త మనశ్శాంతి తగ్గే విధంగా కనిపిస్తుంది. అయితే ఏమి భయపడాల్సిన అవసరం లేదు. నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణలు చేసుకోవడం వల్ల గ్రహాల యొక్క బలాలు పెరిగి మీకు మనశ్శాంతి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ నమస్కారం. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః.